ప్రజలు ప్రత్యామ్నాయం కోసమే ఓటు హక్కును వినియోగించుకున్నారని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు. గతసారి కంటే ఏపీలో ఎక్కువ శాతం పోలింగ్ నమోదైందన్నారు. ఈసీ తీరుపై దేశవ్యాప్తంగా అభ్యంతరాలు వస్తున్నాయని, వీవీప్యాట్లపై వస్తున్న అభ్యంతరాలపై సిపిఎం పోరాడుతుందన్నారు. బీజేపీపై వస్తున్న ఫిర్యాదులపై ఎన్నికల సంఘం స్పందించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. వ్యవస్థలు విచ్ఛిన్నానానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్న సిపిఎం పొలిట్ బ్యూరో నేత రాఘవులతో మా ఢిల్లీ ప్రతినిధి మధర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు ముగిశాయి. అయితే రాజకీయ వేడి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు ఈసీ పైన ఆరోపణలు, ప్రత్యారోపణ ఆరోపణలతో మొత్తం మారుమోగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా జరిగాయని భావిస్తున్నారో సిపిఎం రాఘవులు గారు ఉన్నారు. సార్, రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి కానీ ఇంకా రాజకీయ వేడి మాత్రం కొనసాగుతుంది. ఎలా చూస్తారు ఈ రాజకీయ వాతావరణం? అంటే ఈసీ పైన ఆరోపణలు కావచ్చు, పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి, ఎలా చూస్తారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదటి దశలో ఎన్నికలు పూర్తయినాయి. సహజంగానే అక్కడ జరిగిన పరిణామాలు ప్రముఖ పాత్ర నిర్వహిస్తాయి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఎలా వ్యవహరిస్తుంది అనే దానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా కొన్ని తార్కాణాలు కనపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ సక్రమంగా వ్యవహరించడం లేదు, మెతగ్గా వ్యవహరిస్తుంది. ఈ మెతగ్గా వ్యవహరించడం ఎన్డీఏకి, బీజేపీకి తోడు ఇచ్చేట్టుగాను, సహాయపడేట్టుగాను ఉంది. అది మంచిది కాదని చెప్పి సర్వత్రా వ్యక్తమవుతున్న ఈరోజు అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో కూడా అది కనిపిస్తుంది. అక్కడ ఆఫీసర్స్ని బదిలీ చేయడంలో కానీ, లేకపోతే చాలా తీవ్రమైన పద్ధతిలో చేయడం కానీ, సరైన చర్యలు, పకడ్బందీ అయిన చర్యలు తీసుకోవడంలో వైఫల్యాలు కానీ, అది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ యొక్క ఉదాసీనతని స్పష్టంగా కనిపిస్తుంది. అటువంటి వాటిని భవిష్యత్తులో కొనసాగితే మాత్రం ప్రజాస్వామిక వ్యవస్థగా భంగంగా జరిగే